వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ ఊరిలో ఎక్కడ చూసినా ఒకటే భయం. సుమారు 2 వారాల క్రితం పామాయిల్ తోటలో కొండల ప్రాంతంలో ఆడుకుంటున్న చిన్నారి జాహ్నవి అదృశ్యమైంది. 14 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లేదు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనేక అనుమానాలున్నాయి. ఇది కిడ్నాపా, లేక అమావాస్య పూజల్లో బలిచ్చారా, లేక ఇంకేమైనా ఆర్థిక లావాదేవీల కక్షల వల్ల చిన్నారిని ఎవరైనా అపహరించారా? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరినీ చుట్టుముట్టాయి. పోలీసులు ఏకంగా 4 బృందాలుగా విడిపోయి చుట్టుపక్కల ఉన్న 50 ఎకరాల పామాయిల్ తోటను జల్లెడ పట్టారు. ప్రతి అంగుళం వెతికారు. అయినా లాభం లేదు. జాహ్నవి అడవి పందులకో, ఎలుకబంట్లకో లేదా క్రూర జంతువులకో బలైందేమో అన్న భయం ప్రజల గుండెల్లో రేగింది. కానీ ఈ కథలో ఒక కీలక మలుపు కూడా ఉంది. ఒక సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అందరిలోనూ ఆశలు చిగురించేలా చేశాయి. జాహ్నవి తప్పిపోయిన రోజు మధ్యాహ్నం సుమారు 11 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల ప్రాంతంలో జాహ్నవితో పాటే వాళ్ల పెంపుడు కుక్క కూడా ఉండేది. సీసీ కెమెరాలో ఆ కుక్క రోడ్డు మీద అటూ ఇటూ కంగారుగా ఆతృతగా పరిగెత్తుతూ కనిపించింది. కానీ ఆ కుక్కకి ఎటువంటి హాని జరగలేదు. ఈ ఒక్క ఆధారం పోలీసులకు కొత్త ఊపిరి ఇచ్చింది. క్రూర జంతువులే దాడి చేసి ఉంటే ఆ కుక్క ఎందుకు క్షేమంగా ఉంటుంది? ఆ కుక్క ప్రవర్తనను బట్టి చూస్తే జాహ్నవి క్షేమంగానే ఉందని, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వారా, లేక సంచార జాతుల వారా, లేక కుటుంబానికి తెలిసిన వారే ఎవరైనా ఈ దారుణానికి వడిగట్టారా అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కిడ్నాప్ కేసు ఎలా ముగుస్తుందోనని, జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు ఊరి ప్రజలంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.